సినిమాకు మామూలు క్రేజ్ లేదు. మొదటి భాగం క్రియేట్ చేసిన హైప్ అలాంటిది. అందుకే పుష్ప 2 రిలీజ్ అవుతుందంటే మిగతా సినిమాలన్నీ ఆ రోజు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. కానీ బాలీవుడ్లో ఓ హీరో మాత్రం పుష్పరాజ్ అంటే తనకు భయం లేదంటున్నాడు. పుష్ప సీక్వెల్ కు పోటీగా పవర్ఫుల్ మూవీని దించుతున్నాడు. కల్కి తరువాత టాలీవుడ్ కు 1000 కోట్లు అందించే చిత్రం పుష్ప 2 అని బాగా ప్రచారం సాగుతోంది. అందుకు కారణం పుష్ప రీఎంట్రీ కోసం టోటల్ పాన్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన చిన్న గ్లిమ్స్ అయినా పాటైనా ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తోంది. నిజానికి పుష్ప సీక్వెల్ గురించి నార్త్ మార్కెట్ లో ఎక్కువగా ఎదురుచూపులు ఉన్నాయి. కానీ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ఎవరూ ఊహించని విధంగా తాను నటిస్తోన్న హిస్టారికల్ డ్రామాను పుష్ప 2 రోజునే విడుదల చేస్తున్నాడు. ఓ విధంగా ఇది అతిపెద్ద సాహసం అనే చెప్పాలి. అయితే విక్కీ నటిస్తోన్న ఛావా చిత్రాన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావా తెరకెక్కింది. ఇటువంటి చిత్రాలకు నార్త్ మార్కెట్ లో చాలా క్రేజ్ ఉంటుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం పుష్ప 2 వసూళ్లపై పడుతుంది. పైగా ఈ చిత్రంలో కూడా కథానాయికగా రష్మిక నటిస్తోంది. నేషన్ క్రష్ ఇందులో సంభాజీ భార్య యేసుబాయి పాత్రలో కనిపించను. బాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ డైరెక్టర్స్ పై నమ్మకం పోయింది. అందుకే అనుకుంటా టాలీవుడ్ డైరెక్టర్స్ తలుపు తడుతున్నారు. మొన్న షారుఖ్, నిన్న సల్మాన్, నేడు ఆమిర్ ఖాన్స్ అందరూ తమిళ దర్శకులకే డేట్స్ ఇస్తున్నారు. ఎప్పుడైతే తమిళ దర్శకుడు అట్లీ షారుఖ్ కు జవాన్ తో 1000 కోట్ల సినిమాను అందించాడో ఖాన్స్ కు తమిళ దర్శకుల మీద నమ్మకం పెరిగిపోయింది. అందుకే ఇమ్మీడియట్ గా సల్మాన్ ఖాన్ ఇద్దరు తమిళ దర్శకులను లైన్ లో పెట్టాడు. అందులో ఒక దర్శకుడు మురుగదాస్ తో సికిందర్ అనే సినిమా చేస్తున్నాడు. మరో దర్శకుడు విష్ణువర్ధన్ తో మూవీ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఆమీర్ ఖాన్ అడుగు పెట్టాడు. కోలీవుడ్ కు వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ అందిస్తోన్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటించేందుకు ఆమీర్ ఖాన్ రెడీ అవుతున్నాడట. పైగా ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోందట. ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఈ చిత్రం తర్వాత ఆమీర్ తో ఇమీడియట్ గా మూవీ ఉంటుందట. ఎప్పుడైతే తమిళ దర్శకుడు అట్లీ షారుఖ్ కు జవాన్ తో 1000 కోట్ల సినిమాను అందించాడో ఖాన్స్ కు తమిళ దర్శకుల మీద నమ్మకం పెరిగిపోయింది. అందుకే ఇమ్మీడియట్ గా సల్మాన్ ఖాన్ ఇద్దరు తమిళ దర్శకులను లైన్ లో పెట్టాడు. అందులో ఒక దర్శకుడు మురుగదాస్ తో సికిందర్ అనే సినిమా చేస్తున్నాడు. మరో దర్శకుడు విష్ణువర్ధన్ తో మూవీ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఆమీర్ ఖాన్ అడుగు పెట్టాడు. కోలీవుడ్ కు వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ అందిస్తోన్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటించేందుకు ఆమీర్ ఖాన్ రెడీ అవుతున్నాడట. పైగా ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోందట. ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఈ చిత్రం తర్వాత ఆమీర్ తో ఇమీడియట్ గా మూవీ ఉంటుందట. కల్కి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. ముఖ్యంగా హిందీలో అయితే దాదాపు 300 కోట్లు వచ్చాయి. అలాంటి సినిమా గురించి బాలీవుడ్ హీరోలు మాట్లాడకపోవటం, కనీసం అమితాబ్ పాత్ర గురించి నోరు ఎత్తకపోవటం అంతా విడ్డూరంగా అనిపిస్తోంది. ప్రభాస్ నటించిన చిత్రం కావటం వల్లే బాలీవుడ్ స్టార్స్ కల్కిని బాయ్కాట్ చేశారా? కల్కి రిలీజ్ అయి 50 రోజులవుతోంది. త్వరలో ఓటీటీలోకి కూడా ఈ చిత్రం రాబోతోంది. ఇలాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గురించి, ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గురించి బాలీవుడ్ స్టార్స్ కనీసం రెస్పాండ్ కాకపోవడం ముందు నుంచి చర్చనీయాంశంగా మారింది. ఖాన్స్, అక్షయ్, అజయ్ దేవగన్లు మిగతా హీరోలు ఎవరూ కూడా కల్కి గురించి ట్వీట్ చేసింది లేదు. ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది లేదు. కల్కిలో ప్రభాస్ తో పాటు హీరోయిజం చూపించారు లెజెండరీ యాక్టర్ అమితాబ్. కనీసం అమితాబ్ పాత్ర గురించి అయినా 80 ఏళ్ల వయసులో బిగ్ బి పోషించిన పాత్రపై అయినా హిందీ స్టార్స్ మాట్లాడాల్సింది. కానీ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కావడం వల్ల ఏమో అమితాబ్ పేరు కూడా ఎత్తకుండా సినిమా చూడకుండా జాగ్రత్త పడ్డారని సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్స్ కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ కు ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన వేళ, హిందీ ఇండస్ట్రీలో బలమైన హీరోగా మారిన సమయంలో రెబెల్ స్టార్ స్టార్డమ్ ను గుర్తించేందుకు బాలీవుడ్ సుముఖంగా లేనట్లు ఉందని ఫిల్మ్ క్రిటిక్స్ చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ స్టార్డమ్ ను బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోందా? అతను కొల్లగొడుతున్న వసూళ్లు చూసి బీటౌన్ జెలస్ ఫీల్ అవుతోందా? రెబెల్ వరుస విజయాలు హిందీ ఇండస్ట్రీ హీరోల వెన్నులో వణుకు పుట్టిస్తోందా? సీనియర్ యాక్టర్ అర్షద్ కామెంట్స్ ను ఎలా చూడాలి? ఇండియా అంతా మెచ్చిన స్టార్ హీరోను పట్టుకుని అలాంటి కామెంట్ ఎలా చేశాడు? ఎందుకు చేశాడు? కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ జోకర్ లా ఉందని బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అర్షద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అమితాబ్ లాంటి లెజెండ్ తో తెలుగు హీరో ప్రభాస్ తెరను పంచుకుని నటించిన చిత్రం కల్కి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ప్రభాస్ నటనపై ప్రశంసల వర్షం కురిసింది. అలాంటి పాత్రను పట్టుకుని కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు మెచ్చిన క్యారెక్టర్ ను జోకర్ అనడం ఎంతవరకు సబబు అనేది రెబెల్ ఫ్యాన్స్ కు కోపాన్ని తెప్పిస్తోంది. అర్షద్ వార్సీ అంటే ఎవరో
కాదు, బాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ క్యారెక్టర్ సర్క్యూట్ పాత్రను పోషించిన వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా హిందీ ఇండస్ట్రీలో వివిధ పాత్రలను పోషిస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నాడు. ఈ దశలో ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా చూశానని చెప్పడం, ప్రభాస్ క్యారెక్టర్ జోకర్ అనడంతో అర్షద్ కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభాస్ పై అర్షద్ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అర్షద్ స్థాయి దాటి విమర్శలు చేశారని, కొంచెం ఆలోచించి మాట్లాడాల్సి ఉండాల్సింది అన్నారు. మరో యువ నిర్మాత ఎస్కేఎన్ కూడా అర్షద్ గుర్తింపు కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అన్నాడు. ఇండియా వైడ్ గా సెలబ్రిటీలు ఇప్పుడు ప్రభాస్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పుష్ప 2కు పోటీగా బాలీవుడ్ ఫిల్మ్ రావటం అనేది డిసెంబర్లో జరిగే క్లాష్. కానీ అంతకు ముందే అంటే దసరా పండక్కి కాలీవుడ్ లో అతిపెద్ద క్లాష్ జరగబోతోంది. సాక్షాత్తు రజనీకాంత్ సూర్యతో బాక్స్ ఆఫీస్ వార్ కు రెడీ అవుతున్నాడు. ఇదో విధంగా ఆశ్చర్యపరిచే క్లాష్. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అనేది ఏ ఇండస్ట్రీకైనా కరెక్ట్ కాదు. ఇది ముందు నుంచి ట్రేడ్ పండితులు చెప్పుకొచ్చే మాట. వసూళ్లు పంచుకోవాల్సి వస్తుంది. ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడుతుంది. ఫైనల్ గా ఆ ఇంపాక్ట్ ఇండస్ట్రీపై పడుతుంది. అందుకే క్లాష్ అనగానే ముందుగా పరిశ్రమ వర్గాలే ఉలిక్కి పడతాయి. అక్టోబర్ 10న ఆల్రెడీ కంగువ రావడానికి రెడీ అయ్యాడు. అందుకు తగ్గ ప్రమోషన్ మొదలు పెట్టాడు. ఈలోపు ఇప్పుడు రజనీకాంత్ అదే డేట్ కు వస్తానంటున్నాడు. జై భీమ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న వేట్టయాన్ అక్టోబర్ 10కే రిలీజ్ చేస్తానంటున్నాడు. ప్రస్తుతం ఈ క్లాష్ కోలీవుడ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రెండింటికి రెండు కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కాయి. పైగా ఇద్దరి కెరీర్ లో బిగ్ ఫిలిమ్స్. ఈ దశలో క్లాష్ ఎంతవరకు కరెక్ట్ అంటూ తమిళ సినీ పరిశ్రమలో చర్చ మొదలైంది. ఎవరైనా నిర్మాత వెనక్కి తగ్గితే పరిశ్రమకు మంచిది అనే సజెషన్స్ మొదలయ్యాయి. మరి ఇండస్ట్రీ మేలు కోరి ఇద్దరిలో ఒకరు వెనక్కి తగ్గుతారా, సేమ్ డేట్ కు క్లాష్ కు రెడీ అవుతారా అనేది రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది.